మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గులాబీ శ్రేణులతో కలిసి ఆమె రోడ్ షో నిర్వహించారు. కవిత ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం సక్సెస్ఫుల్ మీటింగ్ తర్వాత ఆవిడలో జోష్ పెట్టినట్టు కనపడుతుంది. భద్రాచలం పట్టణం మొత్తం గులాబీమైనటువంటి నేపథ్యంలో కవిత గారితో మనం ఇంటరాక్ట్ అవుతాం. మేడం, ఎట్లా ఉంది మీ ప్రచార సరళి? గెలుపుపై మీ ధీమా ఏంటి మేడం? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాకైతే ఇంతకుముందు 2 లక్షల మెజార్టీ అనుకున్నాము. సీఎం గారు వచ్చిన తర్వాత 3 నుంచి 4 లక్షల మధ్యలో మెజార్టీ అని తేలిపోయింది. ప్రజల్లో సీఎం గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ మనసులో ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా కేసీఆర్ సార్కే మా ఓటు, కారు గుర్తుకే మా ఓటు అని ప్రజల్లో పూర్తి స్థాయి ఉంది. ఉద్యమం సమయంలోనే మహబూబాబాద్ అంతా టీఆర్ఎస్ వెనక నడిచింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంది సీతారామ ప్రాజెక్ట్ లాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ సిద్ధమవుతున్న నేపథ్యంలో మీకు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా కలిసి వస్తున్నాయి? నా అదృష్టం ఏంటంటే పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేతో పాటు మా మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని కేసీఆర్ గారు ఏదైతే దిశానిర్దేశం చేసిండ్రో అదే మాదిరిగా ఏ పార్లమెంట్లో చిన్న సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా ఒక ఆడబిడ్డగా వాళ్ళ సొంతింటి బిడ్డ నిల్చుందనే భావనతో చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఎప్పుడు చాలా అదృష్టవంతురాలని. నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ దగ్గర 2.5 లక్షల పైచీలకు వచ్చారు. మేము అనుకున్న దానికి అంటే రెట్టింపు జనం వచ్చిందని చూసి బట్టి 3 నుంచి 4 లక్షల మధ్యలో మెజారిటీ రావడం ఖాయం. బాలసాని గారు మనతో ఉన్నారు, స్థానిక ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు. చిన్న పొరపాట్లు జరిగి అసెంబ్లీలో మంచి మెజార్టీ రాలేదనుకున్నారు. ఇప్పుడు ఎలా కోఆర్డినేట్ చేయబోతున్నారు సార్ మీ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో? ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఉన్నది. ఒకే తాటి మీద భారీ ఎత్తు మెజార్టీ రావడానికి కారణం ఉంది ఇక్కడ. ఎందుకంటే పట్టు బలం ఉన్నటువంటి క్యాడర్ ఉంది ఇక్కడ. కాకపోతే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ క్యాడర్లు ఎక్కడ తేడా లేదు. అతి ఉత్సాహంగా బాగా పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో మహబూబాబాద్ పార్లమెంటులో భద్రాచలం నియోజకవర్గంకు మంచి మెజార్టీ ఇచ్చి కవితక్కని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారు గిఫ్ట్ ఇవ్వాలి. మాకు భద్రాచలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కోసం మా పార్లమెంట్ సభ్యురాలుగా రేపు కవితక్కని గెలిపించుకొని ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి పాలెం వాగు విషయం కానీ మోడికుంట వాగు విషయం కానీ ఇవన్నీ కార్యక్రమాలని మనం అందరం తీసుకుంటాం పోద్దామని చెప్పాలి. మనతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి సత్యవతి రాథోడ్ ఉన్నారు. మేడం, మీరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. మేడం, ఎట్లాంటి విజయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు కేసీఆర్ గారు దీవించి కవితను మహబూబాబాద్ అభ్యర్థిగా పంపించిన తర్వాత నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి పోతున్నాం. ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నాని అనకుండా పార్టీలకు అతీతంగా మరొకసారి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధిని చూసి ఆ సంక్షేమం కొనసాగాలన్నా అభివృద్ధి పూర్తి కావాలన్నా కేసీఆర్ గారితోనే సాధ్యమనే మరి విషయాన్ని గుర్తించిన ప్రజలు పెద్ద ఎత్తున రేపు 11వ తారీఖు కవిత కారు గుర్తుకు ఓట్లేస్తాం, నిండు మనసుతో కేసీఆర్ గారిని దీవిస్తామని ముందుకు వస్తున్నారు. కాబట్టి మాకు ఎటువంటి అనుమానం లేదు. 3 లక్షల పైగా మెజార్టీతోని కవిత గారు గెలవబోతున్నారు. ఇది మొత్తంగా కవిత గారి అంతరంగం. తనను సొంత ఇంటి ఆడబిడ్డలాగా మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు 3 లక్షల పైచలకు మెజార్టీ సాధించి పెడతాయని కూడా కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు కలిసి సాంబశివరావు.